శ్రీమాత్రే నమః. పరమేశ్వరునికి మృత్యుంజయుడు అనేటువంటి పేరుంది. మృత్యువును శాసించేటువంటి అధికారం కూడా ఆ లయకారుడు తన చేతిలో ఉంచుకున్నాడు. అల్పాయుష్కుడైనటువంటి మార్కండేయుణ్ణి యముని యొక్క బాధ నుంచి బయలుపడిచి చిరంజీవతత్వాన్ని ప్రసాదించాడు. కాబట్టే స్వామివారికి మృత్యుంజయ అనేటువంటి పేరు కూడా ఉంది. దీని రీత్యా మానవ జీవితంలో ఎవరికైనా సరే సంభవించేటువంటి అపమృత్యు దోష నివారణార్థం ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా గడపటానికి వీలుగా మహామృత్యుంజయ జపం అనేటువంటిది చాలా విశిష్టవంతమైనటువంటి లక్షణాల్ని కలిగి ఉన్నది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముచ్చీయమామృతాత్ అని. పండిన దోసపండు తన తీగను విడిచి ఏ విధంగా భూమిపైన అలా విడిపోయినట్టుగా ఉంటుందో, ఈ మానవ జీవితంలో కూడా వయఃపరిమాణం పెరిగిపోయిన తరువాత ముదుసలితనంలో దోసపండు ఏ విధంగా అయితే తన తొడిమెను విడిచేసినట్టుగా ఈ శరీరాన్ని కూడాను ఆత్మ ఎటువంటి కష్టములు లేకుండా అనారోగ్యములు లేకుండా విడిచిపోవాలి అనేటువంటి ఒక అద్భుతవంతమైనటువంటి భావన ఈ యొక్క మహామృత్యుంజయ జపంలో దాగిన పరమార్థం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను తమ జీవిత చివరి దశలో తప్పనిసరిగా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడుపుతూ శివ కైవల్యతత్వాన్ని పొందటానికి వీలుగా ఈ మహామృత్యుంజయ జపాన్ని తప్పనిసరిగా నిత్యము కూడా ప్రతివారు కూడా జపించవలసినటువంటి అగత్యం ఎంతైనా ఉంటుంది. అందుచేతనే శివుని మహామృత్యుంజయ జపంతో అభిషేకార్చన చేసి ఆ జపాన్ని నిత్యం కూడాను ధ్యానం చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందవచ్చు సుమా. సర్వే జనా సుఖినో భవంతు.